హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మీ అందరూ ఎంతగానో ఆదరిస్తున్న కేఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం పలుకుతూ, మరి ఈరోజు దేవునికి ప్రసాదంగా మామిడికాయ పులిహార చేస్తాను. చాలా బాగుంటుంది. మామిడికాయ పులిహార వెరైటీగా ఉంటుంది, చాలా ఈజీగా అవుతుంది. మీరు ఒకసారి చేసి చూడండి. ఇలా చూస్తూ ఈజీగా చేసేసుకునవచ్చు. అంత ఈజీగా మీకు చూపిస్తున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి ఎంటర్ అయిపోదామా? ఇది మామిడికాయ పులిహార అండి. చూడండి, చూడటానికే చాలా బాగుంది కదా. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. ఇది మామిడికాయ పులిహార. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది అంత టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. అన్నం వండుకుని కాస్త నీళ్లు తక్కువ వేసుకున్నట్టయితే చక్కగా అన్నం గట్టిగా వస్తుంది. కుక్కర్లో పెట్టేసుకుని దాన్ని పొడి పొడిగా అలా వేడన్నం వేసుకున్నట్టయితే బాగుంటుంది. ఈ అన్నానికి 2 చిన్న మామిడికాయలు తీసుకున్నాను, అలా తురిమేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, దానికోసం పోపు రెడీ చేసుకుంటున్నాను. కడాయి వేసుకొని అందులో సరిపడా నూనె వేసుకున్నాను. ఇందులో దానికి కావలసిన పోపు గింజలన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. అన్ని పచ్చిమిర్చి, అల్లం అన్నీ కూడా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికోసం పోపు గింజలు కొంచెం కాస్త ఎక్కువ వేసుకుంటేనే పులిహారకి చాలా బాగుంటుంది. చూడండి, మినపప్పు వేసుకుంటున్నాను. పంట కింద చక్క మంచి దోరగా వేగినట్టయితే పోపు పంట కింద తగులుతూ ఉంటే, కరకరలాడుతూ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే ఆవాలు, ఇలా చూస్తూ మీరు చేసేసుకోవచ్చు. చక్క బిగినర్స్ కూడా చూస్తూ చేసుకోవచ్చు. కంపల్సరీ చేసుకోండి. నాకు కామెంట్ అయితే పెట్టడం మర్చిపోకండి. చూడండి, జీలకర్ర వేసాను. జీలకర్ర ఎందుకంటే వేసుకుంటాం, జీలకర్ర వేస్తే ప్రతిదీ కూడా తేలిగ్గా జీర్ణం అవుతుంది. అలాగే వేరుశనగలు, శనగపప్పు, పోపు నేను కాస్త ఎక్కువ వేస్తున్నాను. చూడండి, ఎందుకంటే కాస్త ఎక్కువ ఉంటే బాగుంటుంది. 2 ఎండుమిర్చి వేసాను. అందులో పచ్చిమిర్చి మజ్జిగ ఇలా కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగో అల్లం కాస్త తురిమేసాను. అల్లం, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. దాన్ని హై ఫ్లేమ్ పెట్టకూడదు, అలాగే పూర్తిగా సిమ్ కూడా పెట్టద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలాగా నూనెలో వాటిని వేగనిద్దాం. చక్కగా దోరగా వేగేంత వరకు వేపుకుందాం. వేపుకుంటూ చక్కగా మనం అన్నం చల్లారిందా లేదా చూసుకోవచ్చు. చూసుకుంటా అన్నీ తురిమేసి అన్నీ రెడీగా పెట్టుకున్నట్టయితే ఫాస్ట్గా అయిపోద్ది మనకి. ఈజీగా పొద్దున్నే బాక్సులు పెట్టుకోవచ్చు. పిల్లలకి పెడితే కూడా వెరైటీగా తింటారు. చింతపండు పులిహార ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం, అలాగే నిమ్మకాయ పులిహార చేసుకుంటూ ఉంటాం. అలాగే మామిడికాయలు దొరికేటప్పుడు అంతా కూడా, ఇప్పుడు అన్ని సమయాల్లో కూడా మామిడికాయలు దొరుకుతున్నాయి కదా. చక్క మామిడికాయలు ఒక 2 మామిడికాయలు తురిమేసి కూర పెట్టుకొని అన్నంలో కలిపేసుకొని ఇలా పులిహార చేస్తే టేస్ట్ వేరుగా ఉంటుంది. మామిడికాయ టేస్ట్ చాలా బాగుంటుంది. పెద్దలు పిల్లలు అందరూ కూడా ఇష్టంగా తింటారు. పోపు ఎగుతుంది కదా, చూస్తున్నారు కదా. చక్కగా బాక్సులు పెట్టుకోవచ్చు. పొద్దున్నే పిల్లలకు బాక్స్ పెట్టడానికి కూడా బాగుంటుంది. మనకి ఏ పండగలు వచ్చినా ఏమైనా ఏది కొంచెం శనివారాలు, సోమవారాలు అలా చక్కగా దేవుడికి కూడా పెట్టుకోవచ్చు, ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు. చూస్తూ చక్కగా ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ చేస్తుంది. చాలామందికి వీడియో రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది. తప్పకుండా లైక్ చేయండి. అంతేకాదండోయ్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు. అంతేకాదు, మరి కామెంట్ పెట్టారంటే మాకెంతో సంతోషంగా ఉంటుంది. అలాగే మన వాళ్ళందరికీ ఈ వంటకం చూసి నేర్చుకుంటారు కాబట్టి షేర్ చేయండి. చూడండి, ఎర్రగా వేగాయి. ఆ వేగిన వాటికి ఇప్పుడు ఇంగువ వేస్తున్నాను. ఇంగువ ముద్ద ఇంగువ అనమాట. అది నేను అలా వేసేస్తాను. కాస్త నూనెలో అలాగా బాగా ఇదైందంటే దిగుతుంది దాని తాలూకా ఇది. అది ముద్ద ఇంగువ అనమాట.
ఇంగు లేకపోతే పోపుకి టేస్టే లేదండి. పచ్చళ్ళు ఒకటి, పులిహార ఒకటి, ఇలాంటి వాటికి కంపల్సరీ పప్పుచారుల్లోనూ అలాంటి వాటిలో పోపు వేసినప్పుడు ఇంగు వేసుకుంటే ఆ టేస్టే వేరు. కావలసినంత కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు బాగా వేపుకుందాం దాన్ని. ఇలా కాస్త చేసి చూడండి, ఆ టేస్ట్ చూడండి ఎలా ఉందో. నాకు కంపల్సరీ ఒక కామెంట్ పెట్టండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి నేనైతే సమాధానం ఇస్తాను. ఇంకా నేనేమన్నా ఇందులో మర్చిపోయి ఉండొచ్చు ఏమండి, ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది అనేవాళ్ళు సజెషన్స్ కూడా ఇవ్వండి, తప్పకుండా స్వీకరిస్తాను. నాకు తెలియని కూడా మీ దగ్గర నేర్చుకుంటాను నేను. ఏదో పాతవాళ్ళం కదా, కాస్త పెద్ద వంటలు పెద్దాళ్ళు చేసుకున్నవి అవి చూసి చేస్తూ ఉంటాం వంటలు. ఇప్పుడంతా కొత్త వంటకాలు పిల్లలు చేస్తున్నారు కదా. ఇందులో ఏమైనా తేడాలు ఉంటే మీరు చెప్పినట్టయితే ఇంకా పెద్దవాళ్ళు ఇంకా తేడాలు చెప్తే కూడా వాటిని స్వీకరించడానికి మేము రెడీగా ఉంటాం. ఏమైనా మార్పులు చేర్పులు చేసుకొని ఇంకా టేస్టీగా ఉంటుందంటే ఇంకోసారి అలా కూడా ట్రై చేసుకోవచ్చు మనం. అంతే కదా. నాకు తెలియనివి మీ దగ్గర నేర్చుకుంటాను, మీకు తెలిసినవి నాకు చెప్పండి, నాకు తెలిసినవి మీకు చెప్తా. ఇప్పుడు ఒకటి వేస్తున్నాను చూడండి, మిరియాల పొడి. కాస్త మిరియాల పొడి వేసుకున్నట్టయితే పులిహారకి టేస్ట్ చాలా బాగుంటుందండి. దేవుడికి ప్రసాదం కదా, ఇలా చేస్తే దేవుడి ప్రసాదం పులిహారలో కంపల్సరీ మిరియాల పొడి వేసే చేస్తారు. ఆ టేస్టే వేరేగా ఉంటుంది. కంపల్సరీ ఇలా చేసి చూడండి. పోపు దోరగా వేగిన తర్వాత అన్నంలో వేసి కలుపుకుందాం. వేగిపోయిందండి. తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, వేగిన పోపుని ఆ అన్నం చల్లారబెట్టాను కదా అందులో వేసేసుకుంటున్నాను. వేసేసి అలాగే ఆ మామిడికాయ తురుము పెట్టుకున్నాను కదా అది కూడా అందులో వేసేసుకొని చక్కగా మొత్తంగా కలిపేసుకుందాం. ఇప్పుడు నేను ఒకటి మర్చిపోయానండి ఇందులో వేయటం. 2 ఐటమ్స్ ముఖ్యమైనవే మర్చిపోయాను. ఏం మర్చిపోయానో మీరు కామెంట్ పెట్టండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ కళాయి పెట్టుకున్నాను. నేను ఈ మాటల్లో పడి చూసుకుంటూ మర్చిపోయాను అనమాట. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేద్దాం కొంచెం. మరి మర్చిపోయిన ఐటమ్ వేసి కలపాలి కదా, అందుకు. పసుపు ఉప్పు వేయడం మర్చిపోయానండి, అసలైనవే. పులిహారకి టేస్ట్ ఏముంటుంది చెప్పండి. అందుకే కాస్త 2 స్పూన్లు ఆయిల్ వేసాను. అదిగో దానికి సరిపడా పసుపు వేసాను. మరి అందులోనే ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకుంటాను. అవి ఆ పోపులోనే వేసేసి దించే ముందు చక్కగా కలుపుకునే ముందు ఆ పోపులో కాస్త పసుపు ఉప్పు వేసేసి కలిపెట్టేసి దింపేసి కలిపేసుకుంటే సరిపోతుంది. నేను మర్చిపోయాను అనమాట. అందుకే ఇప్పుడు మళ్ళీ పెట్టి ఆ నూనెలో వేడి చేస్తున్నాను. ఎందుకంటే పసుపు వేడి ఆయిల్లో అలా ఇదైతే పసుపు వాసన పోతుంది, సాల్ట్ కూడా కరుగుతుంది కదా. అలా వేసి ఆ వేడన్నంలో వేసేసి కలిపేసుకుందాం. కొంచెం వేపుకుందాం. చూసారా గాబరాలో ఎలా మర్చిపోయాను. పసుపు ఉప్పు కూడా వేసేసి ఇప్పుడు మొత్తంగా అంతా కలిపేసి శుభ్రంగా కలిపేసుకుందాం. కలిపేసానండి. చూడండి పులిహోర ఎంత బాగుంది కదండి. పులిహోర దేవుడి ప్రసాదానికి పక్కన తీసేసి కాస్త దేవుడికి పెట్టేసుకొని ఇంకా వడ్డించేసుకుందాం. ఇందులో బంగాళదుంప కుర్మా వేసుకోవచ్చు, అలాగే భోజనాలు అప్పుడు చికెన్తో వడ్డించుకోవచ్చు, టమాటా పచ్చడితో పెట్టుకోవచ్చు. ఓకేనా. మరి ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా. మీ అందరినీ ఎంతగానో అలరించిందని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.